హాయ్ అండి, అందరికీ నమస్తే. అంటే నెక్స్ట్ మంత్ ఇంకా స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అందరూ కూడా సిద్ధమవుతున్నారు పిల్లల స్కూల్స్కి అంతా వెళ్ళడానికి. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనంకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంపార్టెంట్ ఇష్యూని అంటే వాళ్ళు నోట్ చేస్తున్నారు. విద్యార్థులకు అలర్ట్, మే 31 లోపు ఈ పని చేయకపోతే తల్లికి వందనంకి సంబంధించి డబ్బులు రావంటూ కూడా ఒక అంటే ప్రెస్ నోట్ లాగా అంటే వెబ్సైట్లో పెట్టున్నారు. సో దీనికి సంబంధించి వివరాలు ఏరా అంటే అందరికీ వస్తాయంటే ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చాయి కదా, అంటే వాళ్ళు కొటేషన్ ఆధారంగా పెట్టున్నారు అంతే. లాస్ట్ టైం మనకు అందరికీ వచ్చాయి కాబట్టి ఈసారి కూడా అంటే లాస్ట్ టైం ఎండింగ్లో విద్యార్థుల చేత అందరి దగ్గర కూడా అంటే దీనికి సంబంధించి అంటే ఆధార్ అప్డేట్ అనేది చేయడం జరిగింది స్కూల్స్లోనే. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం కోసం 2026-27 నిధులను విడుదలకు ముందు అర్హులైన ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు ఈ నెలలోపు తమ పేరుతో బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా తెరుచుకోవాలని ఎన్పిసిఐ లింకు ఏర్పాటు చేసిందంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక సూచనలు వెలువడ్డాయి. 2026-27 సంవత్సరానికి సంబంధించిన పథకం నిధులను జూన్ నెలలో విడుదల చేయనున్న నేపథ్యంలో అర్హత కలిగిన విద్యార్థులు తప్పనిసరిగా తమ పేరు మీద బ్యాంక్ ఖాతా లేదా పోస్టల్ ఖాతా ప్రారంభించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న షెడ్యూల్ కులాల విద్యార్థులు ఈ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికార శాఖ స్పష్టం చేసింది. ఎందుకంటే వాళ్ళు 10th పాస్ అయ్యి నెక్స్ట్ వెళ్తారు కాబట్టి, ఫస్ట్ ఇయర్కి వెళ్తారు కాబట్టి ఈ రకంగా ఏర్పాటు చేశారు. సో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సో గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది, అలాగే ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యాలకు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికార సంస్థ దామోదర్ రెడ్డి గారు ఈ రకంగా తల్లికి వందనం పథకం కింద అందించే ఆర్థిక సహాయం నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ కావాలంటే విద్యార్థి పేరు మీద ఖాతా ఉండాలని కూడా స్పష్టం చేశారనేది పెట్టున్నారు. సో ఆల్మోస్ట్ అందరికీ వస్తాయిలేండి, అదే ఇబ్బంది ఏం లేదు ఈ తల్లికి వందనానికి సంబంధించి. మరొకటి ఏమరా అంటే అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతుంది కాబట్టి ఎక్కడా కూడా దీనికి సంబంధించి దుర్వినియోగం జరగకుండా అంటే ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలని దీనికి సంబంధించి వెచ్చించబోతూ ఉన్నారు. సో ఈ రకంగా అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటే, ఇక 1వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. దీనికి సంబంధించి ఈ పథకం ప్రతి ఏటా 15,000 నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారు. వీటిలో 13,000 విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 2,000 మాత్రం స్కూళ్ళ నిర్వహణ కోసం వినియోగిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం జూన్లో తల్లికి వందనం డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో తల్లి అకౌంట్లోనే జమ అవుతాయి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఏ అర్హతలు అంటే ఏమేమి ఉన్నాయి, ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అది కూడా వాళ్ళు పెట్టున్నారు. అర్హులు అయితే తల్లికి వందనం స్కీమ్కి మీరు అర్హులా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు. అది ఎలాలో కూడా చెప్తా నేను. 2026-27 కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం అర్హతను ఆన్లైన్లో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి అధికారిక వెబ్సైట్ బాగా వినండి, bm-sgsw.ap.gov.in కొడితే లింక్ ఓపెన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి కుటుంబ పెద్ద లేదా తల్లి ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు మీ తల్లిదండ్రుల తల్లి ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. స్కీమ్ టైం మూడోది వచ్చి స్కీమ్ టైప్లో తల్లికి వందనం అనేది అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత 4వ ఆప్షన్ వచ్చి 2026-27 సెలెక్ట్ చేయాలి ఏ సంవత్సరం అనేది. ఇంకా 5వ ఆప్షన్ వచ్చి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. 6వది వచ్చి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఓటీపీ వస్తుంది. అంటే మీ తల్లిగారి అకౌంట్ అక్కడ ఎంటర్ చేస్తారు కదా, అదే ఆధార్ కార్డుకి ఏమి ఫోన్ నెంబర్ ఉంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని 7 వచ్చి ఓటీపీ సెల్కి వచ్చినటువంటి దాన్ని ఎంటర్ చేయండి. 8వది వచ్చి వెరిఫై
ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై అని కింద ఉంటుంది, వెరిఫై క్లిక్ చేస్తే కన్నా మీకు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ 100% వస్తుందండి. కానీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా వెరిఫై చేసిన తర్వాత 3 విభాగాలుగా కనిపిస్తాయి. ఒకటి వచ్చి సిటిజన్ డీటెయిల్స్, 2 వచ్చి ఫ్యామిలీ డీటెయిల్స్, 3 వచ్చి స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది అక్కడ మనకు తెలిసిపోతుంది. ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్లో వ్యాలిడేషన్ స్టేటస్ సాటిస్ఫైడ్ అని ఉంటే మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు అవుతారు. వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత సచివాలయం లేదా పాఠశాలలో సంప్రదించి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అంటే అందరికీ పడతాయి. ఒకవేళ ఏదైనా సరే లోటుపాట్లు ఏదైనా ఉంటే కనుక వెంటనే మనం సచివాలయాల్లో కానీ పాఠశాలలో మనకు సంబంధించిన విద్యార్థి పాఠశాలలో కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. దాని తర్వాతనే పడతాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో తల్లికి వందనం అర్హతలు: కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను మనం మన కుటుంబంలో ఎవరు కూడా చెల్లించి ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి 10 ఎకరాల లోపు డ్రై ల్యాండ్ ఉండాలి. రెండో ఆప్షన్ వచ్చి 5 ఎకరాల లోపు వెట్ ల్యాండ్ ఉండాలి. ఇక 12 నెలల విద్యుత్ వినియోగం 300 యూనిట్లు లోపు ఉండాలి. అంటే సంవత్సరం విద్యుత్ వినియోగం. కుటుంబంలో 4 వీలర్ కలిగి ఉండకూడదు, అంటే కారు కానీ ఇట్లాంటివి. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ అవుట్సోర్సు పెన్షన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండకూడదు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టున్నారు. నెక్స్ట్ వచ్చి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింక్. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో పడాలంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ విధంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్ మనం పెట్టుకున్నాం, బ్యాంకులో కూడా వెళ్ళి మన ఆధార్ లింకు అక్కడ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఒకసారి అక్కడ తల్లికి వందనం గవర్నమెంట్ కొట్టే సందర్భంలో 2 మ్యాచ్ అయ్యి మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి. గత ఏడాది చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి పొందలేకపోయారు. కొంతమందికి ఆలస్యంగా కూడా వచ్చాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ అకౌంట్ను ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఇదేంటి. సో కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి మాత్రం చాలా తక్కువ సమయం. ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులన్నీ వస్తేనే పిల్లలకి ఇంట్లో 2 ముగ్గురున్నా ఒకరు ఎంతమంది ఉన్నా కూడా డబ్బులు పడతాయి. సో ఎవరు మిస్ చేసుకోబాకండి. ఈ కండిషన్స్ అన్నీ కూడా అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అతి త్వరలోనే తల్లికి వందనకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం మీకు అందరికీ ఇవ్వబోతుంది. అవి వచ్చినాయంటే మీరు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు, బుక్స్ తీసుకోవచ్చు, నోట్బుక్స్ తీసుకోవచ్చు. ఇట్లన్నీ కూడా అన్ని రకాల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఆధార్ లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం కానీ, ఒకవేళ మీకు లాస్ట్ టైం కన్నా మీకు తల్లికి వందనం పడి ఉంటే అదే అకౌంట్కి మీకు డబ్బులు పడతాయి. ఒకవేళ పడని వాళ్ళకి నేను చెప్తాను. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళు మాత్రం ఇట్లా వెబ్సైట్లో సెల్లోనే కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనం వెబ్సైట్లో కూడా ఓపెన్ చేసుకొని దాన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఒకసారి దానిపైన మాత్రం కాస్త అలర్ట్గా ఉండండి.